అల్లరి నరేష్, అమృతాయర్ జంటగా నటిస్తున్న సినిమా బచ్చల మల్లి. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా దీన్ని నిర్మించారు. ఈ నెల 20న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్త ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకులు మారుతి, త్రినాథరావు నక్కిన, వశిష్ఠ, విజయ్ కనకమేడ్ల, యదువంశీ, కార్తీక్ వర్మ దండు, బలగం వేణు అతిథులుగా పాల్గొన్నారు. వీరంతా సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని చాలా నిజాయితీతో చేశామని, తప్పకుండా ఈ క్రిస్మస్ తమదే అవుతుందని హీరో నరేష్ అన్నారు. విశాల్ చంద్రశేఖర్ చక్కని సంగీతాన్ని అందించారని, డిఓపి రిచర్డ్ ఈ సినిమాతో హైదరాబాద్ లో సెటిల్ అయిపోతారని నరేష్ చెప్పారు. డిసెంబర్ 19వ తేదీనే పెయిడ్ ప్రీమియర్ షోను ఏర్పాటు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. విష్ణు బొప్పనకు చెందిన విబి ఎంటర్టైన్మెంట్ సంస్థ 2023-2024 సంవత్సరాలకు గాను బుల్లితెర అవార్డులను ప్రదానం చేసింది. హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. సీనియర్ నటి శ్రీలక్ష్మిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. అలానే బుల్లితెర నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ కు అవార్డులు అందించారు. ఇదే వేదికపై 10 మంది పేద కళాకారులకు జీబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆర్థిక సాయం చేసింది. ఈ సందర్భంగా తన గురువు స్వర్గీయ జంధ్యాలను శ్రీలక్ష్మి తలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో మానస్, వేద, బిగ్ బాస్ ఫేమ్ బేబక్క, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, దివ్యవాణి, రీతు చౌదరి, బుల్లెట్ భాస్కర్, రామసత్యనారాయణ, మాదాల్ రవి తదితరులు పాల్గొన్నారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి ఇప్పటికే 30 మిలియన్లకు పైగా వ్యూస్ ను దక్కించుకుందని నిర్మాత బన్నీవాస్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇందులోని సెకండ్ సింగిల్ శివశక్తిని ఈ నెల 22న కాశీలోని డివైన్ ఘాట్స్ లో విడుదల చేయబోతున్నారు. శ్రీకాకుళం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించే ఈ పాట మ్యూజికల్ గా, విజువల్ గా అద్భుతంగా ఉంటుందని, ఓ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ వివరాలతో పాటే ఈ పాటకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి పవర్ఫుల్ శివశక్తి ఫోజులో కనిపించడం ఆకట్టుకుంది. చుట్టూ పెద్ద సంఖ్యలో జనసమూహం, వారి సంప్రదాయ వస్త్రధారణ, జాతర ఉత్సాహపూరిత వాతావరణం పాట యొక్క ఆధ్యాత్మిక ఇతివృత్తానికి జీవం పోశాయి. ఈ పాటను భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్లో చిత్రీకరించినట్టు అర్థమవుతోంది. తండేల్ మూవీని జాతీయ స్థాయిలో ఫిబ్రవరి 7న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ప్యారలాల్ సినిమాను గుర్తు చేసుకున్న ప్రతిసారి భారతీయులకు చప్పున కొందరు దర్శకులు గుర్తుకు వస్తారు. వారిలో సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, రైటర్ గోవింద్ నిహలానీ కూడా ఉన్నారు. కాలంతో పరుగు ఆరంభించిన గోవింద్ నిహలానీ కొన్నిసార్లు టైంనే అధిగమించి భవిష్యత్తును ఆలోచించి సినిమాలు రూపొందించారు. 84 ఏళ్ల క్రితం డిసెంబర్ 19న అప్పటి అవిభాజ్య భారతంలోని కరాచీలో జన్మించిన గోవింద్ నిహలానీ బెంగళూరులో సినిమాటోగ్రఫీలో పాఠాలు నేర్వడం విశేషం. ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు, తెలుగువారైన వికే మూర్తి దగ్గర అసిస్టెంట్ గా సినీ జీవితం ఆరంభించారు గోవింద్ నిహలానీ. శ్యామ్ బెనగల్ తొలి రోజుల్లో రూపొందించిన చిత్రాలకు గోవింద్ నిహలానీ సినిమాటోగ్రాఫర్ గా తనదైన బాణీ పలికించారు. 1980లో ఆక్రోష్ తో దర్శకుడయ్యారు గోవింద్. తన 3వ చిత్రం అర్ధసత్యతో గోవింద్ కు ఎనలేని పేరు లభించింది. గోవింద్ నిహలానీ తెరకెక్కించిన ద్రోహ్ కాల్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు, కమర్షియల్ సక్సెస్ ను చూసింది. ఇదే చిత్రాన్ని కమల్ హాసన్ ద్రోహిగా రీమేక్ చేశారు. ఈ సినిమా కథను పోలి తరువాత ఓ కొరియన్ మూవీ రూపొందడం, దాని ఛాయలో తెలుగు సినిమా పోకిరి, మార్టిన్ స్కార్సెసే ద డిపార్టెడ్ తెరకెక్కడం జరిగాయి. అన్నింటినీ మించి గోవింద్ రూపొందించిన దేహం భవిష్య భారత్ను కళ్లకు కట్టినట్టు చూపించిందంటారు క్రిటిక్స్. ఆయన కమర్షియల్ ఫార్ములాతో రూపొందించిన తక్షక్, యార్ రెహమాన్ బాణీలతో అలరించింది. 84 ఏళ్లైనా ఇప్పటికే అదే చురుకుదనంతో ఆలోచించే గోవింద్ నిహలానీ మళ్లీ ఏదైనా సినిమాతో అలరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అమీర్ ఖాన్ తో 3 ఇడియట్స్ తీసి గ్రాండ్ సక్సెస్ చూసిన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తరువాత అమీర్ కాంబోలోనే పీకే తెరకెక్కించారు. ఆరంభం నుంచి అందరి దృష్టిని ఆకర్షించిన పీకేలో మన ఛాందస భావాలను ఎండగడుతూ కథను నడిపించారు రాజ్ కుమార్. ఇందులో వేరే గ్రహం నుండి భారత భూభాగంపైకి వచ్చిన హీరో ఎలాంటి పాటలు పడ్డాడు, అతనికి పరిచయమైన అమ్మాయితో ఎలా సాగాడు, తన గ్రహానికి తిరిగి వెళ్తూ ఏం చేశాడన్న అంశాలతో పీకే రూపొందింది. 2014 డిసెంబర్ 19న విడుదలైన పీకే ఘన విజయం సాధించింది. ఇందులో అనుష్క శర్మ నాయికగా నటించి అలరించారు. గ్రహాంతరవాసిగా అమీర్ ఖాన్ అభినయం విశేషంగా ఆకట్టుకుంది. సంతనం మోయిత్ర స్వరకల్పనలో పాటలు రూపొందిన ఇతరులు నేపథ్య సంగీతం సమకూర్చారు. విధు వినోద్ చోప్రాతో కలిసి రాజ్ కుమార్ హిరానీ పీకేను నిర్మించారు. చివర్లో అమీర్ వచ్చిన గ్రహం నుండే రణబీర్ కపూర్ భూమిపైకి రావడంతో భలే గమ్మత్తుగా సినిమా ముగుస్తుంది.